హాయ్ అండి, అందరికీ నమస్కారం. టుడే డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో టోటల్ ఎన్నప్పండి? మార్చిలో రాబోతున్న డిఎస్సి ఏపీ తెలంగాణలో, ఏప్రిల్లో ఎస్ఐపిసి కానిస్టేబుల్ నోటిఫికేషన్, త్వరలో గ్రూప్స్ నోటిఫికేషన్. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటి నుండి మన విద్యార్థులకి ఒక క్వాలిటీ బెటర్ సబ్జెక్ట్ ఇవ్వాలనే ఒక లక్ష్యంతోనే మీ ముందుకు వస్తుంది మన యాప్. బయట మార్కెట్లో నీకు ఏమీ కూడా ఏ మ్యాగజైన్ కానీ ఏ పేపర్ న్యూస్ అవసరం లేదు. టోటల్ మీకు ఎనఫ్. టోటల్ సార్ ఈరోజు అంశాలు రేపు పేపర్కి వస్తాయి. పేపర్లో అన్నీ కవర్ కావండి. ఈసారి ఖచ్చితంగా నేను ఒక విజయం సాధించాలి, ఒక విజయాన్ని అందుకోవాలి. నెలకు 70-80 వేలు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులే జాబులను వదిలేసి ఇలా గవర్నమెంట్ సెక్టర్ వైపు వస్తున్నారు. ఆ ప్రాజెక్టు వరకు ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, ఏమైందో తెలియదు, రాత్రి కంపెనీలు ఎలా పోతాయో తెలియదు. కానీ ఒక మనకంటూ పర్టికులర్గా ఒక జాబ్ అయిన ఉన్నట్లయితే, ఒక ఆఫీసర్గా మనం ఉండొచ్చు అనే లక్ష్యంతో ఒక సివిల్ ఎస్ఐగా సెలెక్ట్ అయితే అడిషనల్ ఎస్పీ వరకు వెళ్తారు సార్. ఒక డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అయితే ఒక జంట ఏజ్ ఉంటే అక్కడ జాయింట్ కలెక్టర్ వరకు వెళ్తారు సార్. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి, ఈ అవకాశాన్ని బాగా వినియోగించుకోవాలి. మళ్ళీ అక్కడ కాదు, మళ్ళీ పుస్తకాలు పట్టుకొని కోచింగ్ సెంటర్లు పడి తిరగడం కాదు. ఈసారి ఒక ప్లాన్ ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా నేను ఒక విజేతగా నిలబడగలగాలి, నేను ఒక విజేతగా ఉండాలనే లక్ష్యంతో మీరు ప్రిపేర్ కాండి. మన యాప్ను డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మన క్లాసెస్ గురించి తెలియపరచండి. ఈ అవకాశం ఇది మళ్ళీ రాదు. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి సార్. టోటల్ ఏనప్పండి సార్. ఇక్కడ రేపే సార్, ఇక్కడ ఫిబ్రవరి 18 నాడు అమెరికా రష్యా అధికారుల మధ్య చర్చలు జరగబోతున్నాయి. సౌదీ అరేబియా క్యాపిటల్ రియాద్లో చర్చలు జరగబోతున్న సందర్భం సార్ ఇది. ఇరు దేశాల నేతలు కూడా కలుసుకోబోతున్నారు. 2022 సంవత్సరం అండి, ఫిబ్రవరి 2022 సంవత్సరం ఫిబ్రవరి 24 నాడు రష్యా ఇక్కడ మరి ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభిస్తే, యుద్ధం స్టార్ట్ అయితే దాదాపు 2025 మరి ఫిబ్రవరి రేపు 24 వస్తే యుద్ధం కంప్లీట్ అయ్యి 3 ఏళ్ళు కూడా కంప్లీట్ అవుతున్న నేపథ్యం. మరి ముఖ్యంగా సార్, మిలియన్ అంటే ఇప్పటికీ వేలాది మంది కూడా నిరాశరయ్యారు, వేలాది మంది కూడా యుద్ధంలో చనిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండు దేశాల మధ్య యుద్ధానికి అంటే ముగింపు పలకాలి. ఒక ముగింపు పలికి ఎలా మనం ముందుకెళ్ళాలి, ఈ ప్రపంచం శాంతి వైపు ముందుకు నడిపించాలనే ఆలోచనతో ఇక్కడ జరగబోతుంది. రేపు పోటీ పరీక్షల్లో అడుగుతాడండి. ఈ మధ్య డొనాల్డ్ ట్రంప్, ఆ రష్యా అధ్యక్షుడు, అమెరికా ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు కలిసి ఒక ఫోన్ సంభాషణ జరిగిన తర్వాత ఇరు దేశాల నాయకులు రేపు రియాద్లో సమావేశం కూడా కాబోతున్న సంఘటన సార్. రేపు పోటీ పరీక్షల్లో అడుగురండి. 2025 ఫిబ్రవరి 18 నాడు అమెరికా రష్యా దేశాల విదేశాంగ మంత్రులు ఎక్కడ చర్చ అంటే శాంతి చర్చలు ఇక్కడ నిర్వహించారు. ఇలా రేపు అడిగే అవకాశం కూడా ఈ ఏరియా నుండి ఉంటుంది సార్. మరొక అంశం సార్, ప్రధానంగా సార్ ఇక్కడ ఒక 2025 సంవత్సరం అండి, ఫిబ్రవరి 17 నరేంద్ర మోడీ ఒక ఢిల్లీలో ప్రారంభించిన భారత్ టెక్స్ ఇక్కడ ఒక ఫిబ్రవరి 16 నాడు భారత్ టెక్స్ అనే కార్యక్రమంలో ప్రస్తుతం భారతదేశం వస్త్రాల ఎగుమతిలో ప్రపంచంలో 6వ స్థానంలో ఉన్నట్లు, ప్రతి ఏడాది మనం ఇక్కడ 3 లక్షల కోట్ల విలువైన వస్త్రాలు ఇక్కడ ప్రపంచానికి ఎగుమతి చేస్తున్నట్లు
దీనిని 3 రేట్లు పెంచాలనే యొక్క లక్ష్యంతోనే మనం ముందుకెళ్లాలనే యొక్క అంశంపై విదేశీ పెట్టుబడులు ఈ రంగంలో 2 రేట్లు పెరిగినట్లు కూడా మోడీ పిలుపునివ్వడం జరిగింది సార్. ఓకే, అంటే అంతర్జాతీయ గ్లోబల్ టెక్స్టైల్ ఎక్స్పో ప్రదర్శన కార్యక్రమం ప్రజెంట్లీ ఎక్కడ జరుగుతుంది సార్ అంటే ఢిల్లీలో జరుగుతున్న యొక్క సంఘటన సార్. రేపు పోటీ పరీక్షల్లో కొంచెం అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇక్కడ ఎలా సార్ ఇక్కడ అడుగుతుందంటే ప్రతి సంవత్సరం భారత్ నుండి ఎన్ని లక్షల కోట్ల వస్త్రాలు ఇక్కడ ఎగుమతి ఇక్కడ జరుగుతుంది, లేదా భారతదేశం ప్రపంచంలో వస్త్రాల ఎగుమతిలో ఎన్నో స్థానం ఉంది, ఇలా అడుగుతాడు సార్. ఆగస్టు 7వ తేదీ జాతీయ చేనేత రోజుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన యొక్క సంఘటన సార్. ఎగ్జామినరు ఏ లెవెల్లో ఏ టైపులో అడిగినను క్యాచ్ చేయాలి. ఏబీ రైటా, ఏబీసీ రైటా, అన్నీ సరైనవేనా, ఏబీని సరైనవేనా, ఏబీ సరైనది కాదా, ఈ టైపులో ఎగ్జామ్లో మనకి అడుగుతున్న యొక్క అవకాశం కూడా ఉంటుంది సార్. ఓకే, మరొకటి సార్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏందండి, ఈ మధ్య కాలంలో 2025 ఫిబ్రవరి 12, 13 తేదీల్లో నరేంద్ర మోడీ అమెరికా దేశం యొక్క పర్యటనలో భాగంగా ఇక్కడ తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఒక తమిళ్ మ్యాగజైన్ ఇక్కడ మ్యాగజైన్ సార్ ఇది. ఈ యొక్క తమిళ్ మ్యాగజైన్ ఒక కార్టూన్ గీసింది. ఏంటంటే నరేంద్ర మోడీకి సంఖ్యలు వేసినట్లు ఇలా బిగ్గరగా కూస్తున్నట్లు అక్కడ ఒక కార్టూన్ ఇక్కడ గీస్తే ఈ యొక్క కార్టూన్ బొమ్మను వేసిన యొక్క ఎవరు వికటన్ అనే యొక్క కార్టూన్ మ్యాగజైన్ వికటన్ అంటే వికటన్ మ్యాగజైన్ కార్టూన్ వెబ్సైట్ని ఇక్కడ నిషేధించడం జరిగింది. 2025 ఫిబ్రవరి 17 నాడు, ఫిబ్రవరి 17 నాడు ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం కేంద్ర సమాచార ప్రసార శాఖ వారు ఏ యొక్క కార్టూన్ యొక్క మ్యాగజైన్ వెబ్సైట్ను నిషేధించడం జరిగింది. ఇలా రేపు అడిగే అవకాశం కూడా ఉంటుంది సార్. ఇక్కడ అంటే దేశ ప్రధాని ఒక అంతర్జాతీయ సమాజం అక్కడ మరి చూస్తుంది. ఇక్కడ దేశ ప్రధాని ఇలానైనా సంఖ్యలు వేసినట్లు అక్కడ మీరు అక్కడ ఈ కార్టూన్ గీయడం ఇది పద్ధతి కాదని చెప్పి ఇక్కడ ఈ యొక్క వికటన్ మ్యాగజైన్ వెబ్సైట్ని ఇక్కడ నిషేధించిన యొక్క సంఘటన సార్. రేపు పోటీ పరీక్షల్లో ఇంపార్టెంట్ సార్. ఈ మధ్యనే వికటన్ మ్యాగజైన్ వెబ్సైట్ ఇది ఎందుకు వార్తలోకి వస్తుంది, ఈ టైపులో రేపు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది సార్. మరొక అంశం అండి ఏంటి సార్ అంటే భవిష్యత్తులో త్వరలో యూరోపియన్ దేశాలు ఇక్కడ అమెరికా తీసుకుంటున్న యొక్క నిర్ణయాలకి వ్యతిరేకంగా మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోదాం. అమెరికా రేపు భవిష్యత్తులో మనపై అనేకమైన యొక్క ఆంక్షలు విధిస్తే మన పరిస్థితి ఎలా అని చెప్పి 2025 ఫిబ్రవరి 17 నాడు యూరోపియన్ యొక్క దేశం అంటే యూరోపియన్ యూనియన్ యొక్క సంస్థ అధినేతలు బ్రిటన్, అదేవిధంగా ఫ్రాన్సు, జర్మనీ దేశాల యొక్క అధినేతలు కూడా ప్యారిస్లో అత్యవసర భద్రతా సమావేశాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగిందండి. ఈ సమావేశంలో ఇక్కడ సార్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కొత్త విదేశాంగ విధానంపై మనము ఎలా ముందుకెళ్ళాలి, ఉక్రెయిన్ రష్యా సంక్షోభ నేపథ్యంలో యూరోపియన్ దేశాల తమ భద్రతా వ్యూహాలను ఎలా మనం ముందుకు తీసుకెళ్లాలనే అంశం పైన ఈరోజు మీట్ కావడం జరిగింది సార్. ఈరోజు అమెరికా యూరోపియన్ సంబంధాల్లో మార్పు అండి. ట్రంప్ విదేశాంగ విధానం అంటే ఉక్రెయిన్కి ఇస్తున్న యొక్క ఎకనామికల్లీ ఉక్రెయిన్ చేస్తున్న యొక్క సాయాన్ని తగ్గించాలనే యొక్క అంశంపై కూడా ఈయన ట్రంప్ ఆలోచిస్తున్నారు. ఇది ఒకే యూరోపియన్ నేతలకు ఇది ఆందోళన కలిగించే యొక్క అంశంలాగా కనిపిస్తుంది. దాంతోపాటు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ పై కూడా ఇవాళ అమెరికా
ఒత్తిడి పెంచుతున్నట్టు కూడా మనకి తెలుస్తుంది. తమ రక్షణ ఖర్చుల్ని తగ్గించుకోవాలని చెప్పి ఇలా అమెరికా సూచించిన యొక్క సంఘటన సార్. మరొకటి సార్, ఇక్కడ ఈ యొక్క అంటే అమెరికా సాయం లేకపోతే యూరోప్ దేశాలు ఎలా ముందుకెళ్ళాలి, నాటో భవిష్యత్ ఏంది, మరి అంటే ఉక్రెయిన్కు మద్దతు కొనసాగించాలా వద్దా అనే అంశంపై ఇక్కడ ఈరోజు మీటింగ్ కావడం జరిగింది. రేపు ఎగ్జామ్లో ఏమంటాడు సార్, అమెరికా ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత ఆయన యూరోపియన్ దేశాలపై తీసుకుంటున్న నిర్ణయాలపైన యూరోపియన్ దేశాలు భవిష్యత్తు భద్రత కోసం అత్యవసరంగా ఎక్కడ మీట్ అయ్యారు, ఏ దేశంలో సమావేశం కావడం జరిగింది, ఇలా రేపు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం కూడా ఈ యొక్క ఏరియా నుండి ఉంటుంది సార్. మరొక అంశం సార్, ఇది ఏంటి సార్ అంటే ఈరోజు అంటే ఫిబ్రవరి 17 సార్ గ్లోబల్ టూరిజం స్థితిస్థాపకత రోజు సార్. ఇది ప్రపంచ టూరిజం రోజు అంటే అది అంతర్జాతీయ పర్యాటకం రోజు అంటే సెప్టెంబర్ 27, జాతీయ పర్యాటకం రోజు అంటే జనవరి 25. కానీ గ్లోబల్ టూరిజం స్థితిస్థాపక రోజుగా ఈ రోజును ఐక్యరాజ్య సమితి గుర్తించిన యొక్క సంఘటన సార్. ఇక్కడ ప్రధానంగా ఇలా ప్రపంచ దేశాలు సంక్షోభానికి గురైన దేశ అభివృద్ధిలో టూరిజమే కీలకమైన యొక్క పాత్ర పోషిస్తున్న యొక్క నేపథ్యంలో ఒక సుస్థిర అంటే గ్లోబల్ టూరిజం ఒక స్థాపకత అంశం పైన మనం ముందుకెళ్ళాలి. ఆర్థిక సంక్షోభాలు మరియు పర్యావరణ మార్పుల వంటి సవాళ్ళను అధిగమిస్తూ నిరంతర ఆర్థిక వృద్ధి, సాంస్కృతిక మార్పిడి మరి స్థిరత్వాన్ని నిర్ధారించగల స్థితిస్థాపకత పర్యాటక రంగం వైపు అడుగులు వేయాలని చెప్పి ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. రేపు ఎగ్జామ్లో ఏమంటాడు సార్, గ్లోబల్ టూరిజం స్థితిస్థాపకత రోజు ఏ రోజున నిర్వహిస్తారు, ఈ రోజును ఎవరు గుర్తించారు, ఇలా రేపు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇక్కడ నుండి సార్ ఈరోజు సార్ 2025 ఫిబ్రవరి 17 నాడు పంజాబ్ విజిలెన్స్ బ్యూరో చీఫ్ డైరెక్టర్గా నియమితులైంది ఎవరు సార్ అంటే ఇక్కడ ప్రధానంగా సార్ ఈయన నాగేశ్వరరావు నియమితులు కావడం, జి నాగేశ్వరరావు నియమితులు కావడం జరిగింది. జి నాగేశ్వరరావు మన తెలుగు వ్యక్తి, ఒక ఐపీఎస్ ఇక్కడ ఆఫీసర్ అండి జి నాగేశ్వరరావు. ఈరోజే మన ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ యొక్క పదవీ కాలం కూడా ఈరోజు కంప్లీట్ అవుతుంది. ఈ రోజు నాటికి ఇంకా ఎవరిని కూడా రేపు ఎన్నికల చీఫ్ కమిషనర్ ఇంకా ఎంపిక చేయలే, రాత్రి వరకు నిర్ణయం తీసుకునే యొక్క అవకాశం ఉంది. మరి జ్ఞానేష్ కుమార్ను తీసుకోవాలా, సుఖ్బీర్ సింగ్ సంధును తీసుకోవాలా ఆలోచనలో ఇలా ప్రభుత్వం ఉన్న యొక్క సంఘటన సార్. మరో అంశం సార్ ఇక్కడ ఏంటి సార్ అంటే ప్రధానంగా సార్ 2025 సంవత్సరం ఫిబ్రవరి 17 నాడండి విజయవాడలో కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ బెంచ్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది సార్. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో శ్రీ సత్యసాయి జిల్లాలో పాలసముద్రం గ్రామంలో జాతీయ పరోక్ష పన్నుల అకాడమీ అక్కడ ఉంది, జాతీయ మారక ద్రవ్యాల శిక్షణ అకాడమీ అక్కడే ఉంది పాలసముద్రంలో. ఈరోజేమో ఇక్కడ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ బెంచ్ని ఏపీలో ఈరోజు ప్రారంభించడం జరిగింది సార్. ఇక్కడ సార్ మరొక అంశం అండి ఏం సార్ అంటే ఏపీలో తొలి గులియన్ బారే సిండ్రోమ్ మరణం. ఏపీలో తొలి ఇక్కడ జీబీఎస్ అంటే తొలి గులియన్ బారే సిండ్రోమ్ మరణం ఎక్కడ సార్ అంటే ప్రకాశం జిల్లాలోని కొమరవోలు మండలంలో అలసందాలపల్లి గ్రామానికి చెందిన కమలం అనే మహిళకి
గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధి ఇక్కడ సోకుతీమే చనిపోయిన యొక్క సంఘటన సార్. ఈ మధ్యకాలంలో ఏలూరు జిల్లాలో తొలి మానవ బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. ఈరోజేమో ఇక్కడ తొలి గులియన్ బారే సిండ్రోమ్ మరణం కూడా ఇక్కడ జరిగింది సార్, ప్రకాశం జిల్లాలో. ఇక్కడ రేపు లేటెస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ యొక్క అంశాల నుండి. ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా అంటే డైలీ కరెంట్ అఫైర్స్ మీద మీరు ఫోకస్ చేసుకోండి. డైలీ కరెంట్ అఫైర్స్ ఎనఫ్ సార్, ఏది అవసరం లేదు, మంచిగా ఫాలో అవ్వండి సార్. 1-2 సార్లు మీరు ఒక నోట్బుక్ అంటే పెట్టుకొని రాసి మనసులను కూడా చదువుతాయి, ఈజీగా గుర్తుండిపోతుంది సార్. ఓకే, తర్వాత చూద్దాంలే ఇప్పుడు అవసరం అని చెప్పి అనుకోవచ్చు సార్. ఓకే, ఒకసారి మనం ఇంట్రెస్ట్గా దానిపై ఫోకస్ చేస్తే ఈజీగా మనం ఇక్కడ క్యాచ్ చేయగలుగుతాం. రేపు ఏ ఎగ్జామ్ రాసినా కంపల్సరీ నీదంటే ఒక పోస్ట్ ఉండాలి. రేపు రాబోయే రోజుల్లో నువ్వంటే ఒక విజేతగా తిరిగి వెళ్ళాలి. ఈ అవకాశం నీకు మళ్ళీ రాదు సార్. ఈ అవకాశాన్ని మీరు క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరూ బాగా వినియోగించుకోండి. తప్పనిసరిగా ఒక విజేతలు ఉండండి. మన యాప్లో ఇక్కడ పీడిఎఫ్ రూపంలో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కూడా కోర్స్ ఉంది, మీరు కొనుగోలు చేసుకోవచ్చు అక్కడ. ఓకే, మరి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ప్రింట్అవుట్ కూడా డౌన్లోడ్ చేసుకొని జీరా తీసుకొని కూడా మీరు చదువుకో. టోటల్ లేటెస్ట్ స్టాక్ జీకే, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఈ 2020 సంవత్సరంపై రేపు ఫోకస్ చేయబోతున్న యొక్క అంశాలపై తీసుకొని అక్కడ మీకు మన యాప్లో చేర్చడం జరిగింది. ఓకే, యాప్ డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియపరచండి. క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరూ ఒక విజేతలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ.